హలో హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా చాలా హ్యాపీగా కూడా ఉంటున్నాననమాట. మీరు కూడా బాగుండాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా అన్ని డైలీ రొటీనే అండి. స్పెషల్‌గా అంటూ ఏమి ఉండవు. సో, మీరు ఏదైనా పని చేసుకుంటూ ఫోన్‌ని పక్కన పెట్టేసి జస్ట్ వింటూ కూడా మీరు చేసుకోవచ్చనమాట. అంటే అంత ఇంపార్టెంట్‌గా నేను ఏం చెప్పను. అంటే నేను చేసే వంట గురించి కానీ అట్లా ఏముండదు. నేను చేసుకునే పనుల్ని ఇక్కడ చెప్తున్నాను. అంతే కాబట్టి వీడియోలో ఉండేదానికి నా వాయిస్‌కి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మ్యాచ్ అవ్వదనమాట. కొన్ని కొన్ని బిట్స్ మాత్రమే మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఏంటంటే చాలా మంది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ కాదు, చాలా చాలా పెద్ద రిక్వెస్ట్ అని చెప్తాను. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం నా వీడియోస్ కూడా కొంచెం మంచిగా రీచ్ అవుతున్నాయి. బట్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారనమాట. అందుకోసం ప్లీజ్ అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరిని కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజుటి వ్లాగ్ వచ్చేసి నేనైతే ఈరోజు 5కి లేసాను. 5కి లేచేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. అండ్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీకి రాత్రి పప్పు అయితే వేసుకున్నాను. ఇడ్లీ పిండి మినపప్పు వేసుకున్నాను అనమాట. అది మంచిగా అయితే ఫర్మెంటేషన్ అవుతుంది. రోజు అయితే అట్లానే అవుతుంది. బట్ ఈ రోజు ఏంటో అంతగా ఫర్మెంటేషన్ అయితే అవ్వలేదు అనమాట. మంచిగా పొంగలేదు, కొద్దిగా లైట్ గానే పొంగింది. సరే అని చెప్పేసి ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఈరోజు కర్రీ కూడా ఆలూ ఫ్రై అండ్ రసం పెడదాం అనుకున్నా. సాటర్డే అనమాట. ఈ వ్లాగ్ షూట్ చేసింది నేను సాటర్డే రోజు. అందుకనేసి అంటే పొటాటో ఉల్లగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లగడ్డలు కొయ్యాలంటే కొంచెం టైం పట్టింది కదా. అప్పటిదాకా రెండు గ్యాస్ పొయ్యిలే కాబట్టి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇడ్లీ అయితే ముందు పెట్టేసుకుంటున్నాను. అండ్ వచ్చేసి పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ. అండ్ రైస్ కూడా పెట్టేసుకున్నాను. నేను ఫస్ట్ టైం మా వారు లేకుండా నేనైతే షాపింగ్ చేశాను అనమాట. దీని రిలేటెడ్ చిన్న మినీ వ్లాగ్ లాగా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి. సో ఆ షార్ట్ ని కూడా చూడండి, చాలా బాగుంటది. మా వారైతే చాలా సర్ప్రైజ్ అయ్యారు అనమాట. అస్సలు నమ్మలేదు. ఏంటి, నేను ఆయన లేకుండా షాపింగ్కి వెళ్ళాను, బట్ ఆయనకి అసలు చెప్పలేదు అనమాట. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా మెసేజ్ లో కూడా నేను టెక్స్ట్ చేయలేదు అనమాట. ఆయన వచ్చేసి భలే షాక్ అయ్యారు అనమాట. నేనైతే భలే ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను. సో షాపింగ్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పాత సామాను ఉన్నాయి అండ్ మా ఇంట్లో కూడా పాత సామాను ఉన్నాయి. ఇవన్నీ వేసేసి నేనైతే స్టవ్ తీసుకున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ లో నేను చాలా సార్లు చెప్పాను కదా, నాకైతే స్టవ్ అయితే బాగాలేదు. ఇది ఊరికే ఆగిపోవడం, లేకపోతే బుస్సు అని సౌండ్ వస్తుంది. అప్పుడప్పుడు భయం వేస్తుంది. గ్యాస్ అసలు లీక్ అయిపోతూ ఉంటది, ఎలగదు, సిమ్ లో పెడితే ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇట్లా ఉంటే కష్టం కదా. అందుకనేసి నేను గ్యాస్ స్టవ్ తీసుకుందామని మా వారు అన్నారు. ఇది రిపేర్ చేయించుకొని రమ్మన్నాను నేనైతే ఫస్ట్. కానీ ఆయన అన్నారు, ఎందుకు, ఇది చాలా పొయ్యి కదా, మనం ఎట్లా తీసుకుందాంలే కొత్తది, మళ్ళీ దీన్ని రిపేర్ చేయించినా ఇంకా రిపేర్ చేయించినట్టే ఉంటది అని చెప్పి అన్నారనమాట. సో సడన్ గా అయితే మేము వెళ్ళాము. మేము అంటే నేను, మా అత్తయ్య, మా మరిది పిల్లలు, మా అమ్మమ్మ, మా అమ్మ, మేమంతా కలిసి అయితే వెళ్ళాము. మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు కదా, అందుకనేసి ఆయనకి చెప్పకుండా అయితే వెళ్ళారనమాట. ఈ వ్లాగ్ షూట్ చేస్తుందేమో సాటర్డే అండి. ఇప్పుడు నేను చెప్పిన చిన్న సర్ప్రైజింగ్ అనమాట, అది వచ్చేసి ఫ్రైడేది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీకి పెట్టేసుకున్నాను అండ్ పొటాటోస్ కూడా తీసేసుకున్నాను అనమాట. కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రసం పెడదామని చెప్పేసి చింతపండు అండ్ టమోటాస్ వేసుకుంటున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి నేను ఉప్పు, పసుపు వేసి చింతపండు అయితే నానబెడుతున్నాను. సో నేను పెట్టే రసం అయితే నాకు చాలా చాలా నచ్చుతాయి, చాలా బాగుంటాయి కూడా. బట్ ఈరోజు ఏంటో కొంచెం ఎండుమిర్చి ఎక్కువై కారంగా అనిపించే. పాపం మా వారు ఎలా తిన్నారో ఏమో, ఎందుకంటే ఆయన అసలు కారం చాలా చాలా తక్కువ తింటారు. నేనేమో కొంచెం కారంగానే తింటాను. నా నోటికే కొంచెం కారంగా ఉన్నాయంటే ఇంకా ఆయన నోటికి ఎంత కారంగా ఉంటాయో ఏమో, అసలు ఎలా తిన్నారో ఏమో. నేను సరే అని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగినప్పుడు ఏమన్నారంటే పర్లేదు బానే ఉన్నాయి అన్నారు. అదేంటో అండి, మా ఆయనకి నా మీద అంత పిచ్చి ప్రేమ అంటే నేను పిచ్చాకులు తీసుకొచ్చి కూర చేసి పెట్టినా కూడా తింటారనమాట. అంత ప్రేమ అసలు.
ఎక్కడ బాగలేదు అని చెప్తే నేను ఎక్కడ ఫీల్ అయిపోతానో అని భలే సఫర్ అవుతారనమాట. అసలు బాగలేకపోయినా, కారంగా ఉన్నా, అసలు చేదుగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా పర్లేదు బాగుంది అని చెప్పైతే తింటారనమాట. అసలు చాలా చాలా మంచివారు మా హస్బెండ్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ఒక వాయి అయితే పెట్టేశాను. ఇంకా ఇడ్లీ కూడా తీసేసాను. ఫస్ట్ వచ్చేసి చాలా మందికి ఇడ్లీలో ఒక చిన్న టిప్ చెప్తున్నాను, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మనం ఇడ్లీ పెట్టినప్పుడు ఏంటంటే ఇడ్లీ పాత్రకి ఇడ్లీ కొంచెం పిండిలాగా అతుక్కుపోయి ఉంటది. ఇడ్లీ షేప్ అనేది అంత కరెక్ట్ గా రాదనమాట, షేప్ అవుట్ అయిపోయి వస్తుంది. బట్ నాకెప్పుడు కూడా అలా రాదు, ఎందుకంటే నేను ఇక్కడ ఫస్ట్ మనం ఇడ్లీ ప్లేట్ కి ఇడ్లీ పిండి పెట్టే ముందలే ఒక డ్రాప్ ఆయిల్ కనుక స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇడ్లీ షేప్ అనేది అవుట్ అవ్వకుండా అండ్ నీట్ గా వస్తుంది అనమాట. అసలు ప్లేట్ కి అనేది కొంచెం కూడా అతుక్కోదు, ఇంకా ప్రశాంతంగా అయితే వస్తుంది అనమాట. షేప్ కూడా మంచిగా ఉంటది. ఏంటో ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ అయితే అలవాటు ఉంది, కానీ ఈ రోజు మాత్రం మంచినీళ్ళు తాగాలనిపించింది, బాగా నీరసంగా అనిపిస్తుంది. అండ్ సారీ అండి, నైటీలో వీడియోస్ తీస్తున్నందుకు మీరు ప్లీజ్ ఏం అనుకోవద్దు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, అందుకనేసి నైటీలోనే ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ నుంచి కూడా నేను డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ ఒక్కరోజుకి ఈ బ్లాగ్తో ఇలా నైటీలో అడ్జస్ట్ అయిపోయింది, ప్లీజ్ అండి. అండ్ వచ్చేసి అన్నం కూడా చూసాను, అన్నం ఇంకొంచెం ఉడకాలి, అందుకనేసి ఇక్కడ రసానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మసాలా రసం మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర అండ్ మిరియాలు, కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. అవి మంచిగా అంటే మనం ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. అండ్ పప్పుల్లో వచ్చేసి నేను కందిపప్పు, పెసరపప్పు, ఇంకా మీ దగ్గర ఏదైనా పప్పు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర ప్రెసెంట్ ఇవి 2 పప్పులే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కొంచెం దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ వేయద్దు, జస్ట్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని జస్ట్ ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి, అవి అంత మంచిగా కూడా ఫ్రై అవ్వనక్కర్లేదు, స్మెల్ వస్తే సరిపోతుంది. ఆ స్మెల్ రాగానే వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకొని, అండ్ ఆ పౌడర్ చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలన్నమాట. నాకు అన్నిటికన్నా పెద్ద కష్టం ఏదైనా ఉంది అంటే వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయడమే అనమాట. అస్సలు రావు, నాకేమో గోర్లు ఉండవు, అవేమో అసలు రావు అసలు. ఈ రోజు అయితే నేను సాటర్డే రోజు ఆ వెల్లుల్లి పొక్కులు తీయడానికి ఎంత కష్టపడ్డానో అసలు, అవి రాలేదనమాట. నాకేం గోర్లు లేవు కదా, అవి గోర్లోకి వెళ్ళిపోయి చాలా నొప్పి వచ్చేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. అండ్ ముందైతే పొటాటో ఫ్రై చేద్దామని అయితే చూస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 5, నేను 5కి లేసాను కదా, ఇవంతా రెడీ అయ్యేసరికి 5:40 అయిపోయింది. ఇంకా మా వారికి ఏంటంటే 6-6:30 కల్లా క్యారేజ్ కట్టాలి. ఇది అయిద్దా అవ్వదా అని చెప్పేసి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అసలు. ఇంకా ఎట్లానో అవుతుందిలే, ఇంకా గంట అయితే తీసుకున్నాను. అండ్ పొటాటో ఫ్రైలో వచ్చేసి ఎప్పుడు కూడా అట్ల కాడే పెట్టుకోవాలి, కానీ మనం అస్తం కానీ ఇంకేదన్నా కూర గంటలు కానీ అట్లాంటివి పెట్టకూడదు అనమాట. అట్లాంటివి పెడితే ఏంటంటే పొటాటో అంతా గుజ్జు గుజ్జుగా అయిపోతూ ఉంటుంది, అండ్ వచ్చేసి మంచిగా రాదనమాట, ఫ్రై అవ్వదు. ఎప్పుడైనా మనం అట్ల కాడ పెట్టి చేసుకున్నాము అంటే మంచిగా అయితే ఫ్రై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆనియన్స్ అన్ని వేసేసుకున్నాను అనమాట, పొటాటో కూడా వేసేసాను. ఇంకా రసానికి ఇందాక చింతపండు, టమాటోస్ అయితే నానబెట్టున్నాను కదా, వీటిని అయితే మంచిగా పిసికేసుకోవాలి. సారీ, చాలా మంది ఏంటంటే దీన్ని మిక్సీకి అయితే వేసుకుంటూ ఉంటారు అనమాట, బట్ నేనేంటంటే మిక్సీకి అయితే అసలు వేసుకోను, ఎప్పుడైనా చేత్తోనే ఇట్లా మ్యాష్ చేసుకుంటాను, చేత్తోనే పిసుకుతాను అనమాట. సో అట్లా కలుపుకుంటాను మొత్తం, ఎందుకంటే అట్లా చేసినప్పుడు మంచిగా అందులో ఉన్న గుజ్జంతా కూడా బయటకు వచ్చేసింది. మనం మిక్సీకి వేస్తే ఏంటంటే మొత్తం అది పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో అట్లా పేస్ట్ లాగా అయిపోతే అంత టేస్ట్ రావు రసం వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రసం మసాలా అయితే దంచుకుంటున్నాను, మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ నా మిక్సీ వచ్చేసి రిపేర్లో ఉంది. ఈ రసం మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు ఒకటే తుమ్ములు, అసలు ఆగలేదు, ఆ తుమ్ములు అయితే ఆగలేదు అనమాట. స్మెల్కి నాకు వెంటనే తుమ్ములు వస్తూ ఉంటాయి. అండ్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీకి పిండి కొంచెం ఉండింది, అది సెకండ్ వాయి కూడా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ రసానికి అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. రసం తాలింపు పెడితే అమ్మ ఇంకా తుమ్ములు అయితే అస్సలు ఆగవన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పొటాటోస్ లో నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోను, అండ్ సాల్ట్ వేసుకుంటే వాటర్ వస్తాయి కదా సాల్ట్ లో నుంచి కరిగి,
ఆ వాటర్కి ఏంటంటే పొటాటో గుజ్జైపోయిద్దని వేసుకోను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పసుపు వేసుకొని పొటాటోస్ అయితే మంచిగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే పొటాటోస్ లో మనం పొద్దుగూకులు గంటి పెట్టాము అంటే అవి గుజ్జు గుజ్జు అయిపోతాయి, ముక్కలు అనేవి ముక్కగా ఉండదన్నమాట, ఎంత పేస్ట్ లాగా అయిపోతూ ఉంటాయి. సో పొటాటోలో మాత్రమే మనం ఇట్లా గంటి పెట్టుకోకుండా పొద్దుగూకులు ఎప్పుడన్నా ఒకసారి అంటే మాడుతుంది అన్నప్పుడు మాత్రమే మనం అయితే గంటి పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. అండ్ రసం తాలింపు వచ్చేసి మామూలుగానే తాలింపులు వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక. రసంలో వచ్చేసి మెయిన్ గా ఉండాల్సింది కరివేపాకు అండి. కరివేపాకు మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. అసలు రసానికి అంత మంచి ఫ్లేవర్ రావాలన్నా టేస్ట్ రావాలన్నా కూడా రసంలో ఖచ్చితంగా మనం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వచ్చేసి రసం అంతా అయిపోయి మనం ఆపేసేటప్పుడు అయితే రసం వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుంటే మూత తీయంగానే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా మంచిగా వస్తుంది. అంటే తాలింపులో నేనైతే ఇంగువ వేసుకుంటున్నాను, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను ఇంగువ కూడా రెగ్యులర్ గా అయితే వాడను, పప్పులోకి అండ్ రసంలోకి పప్పుచారులోకి ఇలాంటి వాటిలోకి మాత్రమే నేనైతే ఇంగువనైతే వాడుకుంటూ ఉంటాను. ఇదిగోని నా తుమ్ముల గోల మళ్ళీ మొదలైంది, ఒకటే తుమ్మటం అనమాట. అంటే ఆ స్మెల్ కి అట్లా తుమ్ములు వస్తూ ఉంటాయి. అండ్ వచ్చేసి ఇక్కడ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇందాక నేను మసాలా అయితే రసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కదా, మసాలా పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం సేపు అట్లా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే అది మాడిపోయింది. జస్ట్ వేసాక గంటితో ఊరికి అట్లా తిప్పేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇంకొచ్చేసి చింతపండు అండ్ టమాటో రసం ఇందాక కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. నేనైతే రసం కొంచెమే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో రసం సేల్ అవడం చాలా తక్కువ, అందుకనేసి కొద్దిగా పెట్టుకుంటున్నాను. అండ్ ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ నా పులుపు అయితే సరిపోయింది కానీ ఉప్పు అయితే సరిపోలేదు అనమాట, అందుకని మళ్ళీ ఉప్పు వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పొటాటో కూడా ఒకసారి తిప్పుకుంటున్నాను అనమాట. నాకేంటంటే గ్యాస్ బండ చిన్నగా ఉంటది కాబట్టి ఎక్కువ సామాన్లు అయితే అక్కడ ఉండవు, పెట్టుకునే స్పేస్ కూడా ఉండదు. బట్ కొంచెం ఉన్నా కూడా నాకు అసలు చాలా ఇరిటేషన్ గా ఉంటది, ఎందుకంటే ప్లేస్ తక్కువ. ఏదైనా అక్కడ పెట్టాము అంటే అది జరిగిపోవడం ఇది పడిపోవడం అట్లా ఉంటది అనమాట. అండ్ వచ్చేసి నాకు రసము అండ్ పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఇంట్లో అందరు కూడా నిద్రలేసారు అనమాట. ఇంకా అట్లాగా అయిపోయింది కాబట్టి రసము అండ్ రైస్ మా వారికి వచ్చేసి ఆరబెట్టుకుంటున్నాను. లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం కదా ఆయన తినేది, బాక్స్ లో అలానే పెట్టేస్తే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. రసం రాదు కానీ రైస్ అయితే వస్తుంది, ఉగ్గిపోయింది కదా వేడికి, అందుకనేసి స్మెల్ కొంచెం అట్లా వస్తుంది అనమాట. అందుకనేసి ఫస్ట్ అయితే రైస్ ని ఆరబెట్టేసుకుంటున్నాను. అండ్ రసం అయితే వేడిగా ఉంటాయి. నేను ఇక్కడ మనం రసం అనేది లీక్ అవ్వకుండా ఉండడానికి కంటైనర్స్ వాడతాం కదా, అది నేను ప్లాస్టిక్ దే వాడతాను. వేడి అందులో పోయటం కూడా అంత కరెక్ట్ కాదు కాబట్టి గిన్నెలో వేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టడానికి ఆ రూమ్ లోకి వెళ్ళాను. ఆ రూమ్ లో అయితే పెట్టేసి వచ్చాను. ఇంకా అక్కడ గ్యాస్ అంతా కూడా ఏదైనా కొంచెం ఉన్నా కూడా నేనైతే అస్సలు ఊరుకోనండి. గ్యాస్ మీద కొంచెం చిన్న మరకబడ్డా కూడా పొద్దుగూకులు తుడుచుకుంటూనే ఉంటాను. గ్యాస్ పై మాత్రం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. అయినా కూడా ఇది ఎందుకో పాడైపోయింది. ఇదైతే ఇప్పటిది కాదంట, మా అత్తయ్య వాళ్ళు గ్యాస్ తీసుకున్నప్పుడుదంట. అంటే దాదాపు చాలా ఇయర్స్ అయి ఉంటది, ఒక 20 అట్లా అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా చాలా మంచిగా ఉంది, బాగుండింది. ఇంకా నిన్న వెళ్ళి సామాన్లు తీసుకొచ్చామన్నాం కదా, పప్పు కుక్కర్ లేదనమాట, నాది పాతది పాడైపోయింది. అందుకనేసి పప్పు కుక్కర్ అండ్ గ్యాస్ పొయ్యి తీసుకొచ్చాను. ఇక్కడ కింద అడ్డంగా ఉన్నాయని తీసి బియ్యం డ్రమ్ మీద పెట్టుకొని మొత్తం కసవంతా ఊడ్ చేసుకుంటున్నాను. ఎలాగో టైం 6 అయిపోయింది, ఇంకెందుకులే అని చెప్పేసి అంతా కూడా చిమ్మేసుకుంటున్నాను. అండ్ మా వారు వెళ్ళేసరికి నేనైతే ఇల్లు ఊడ్ చేసుకోవడం అలాంటివి చేసుకుంటాను. మా వారు వెళ్ళాకైతే ఏమంటారంటే పెద్దలు, మగవాళ్ళు బయటకు వెళ్ళే ముందుగానే మనం ఇంట్లో కసువులు అన్ని కూడా చిమ్మేసుకోవాలంట. అండ్ ఇక్కడ హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను. మా ఇంట్లో మొత్తం 4 ఉంటాం కాబట్టి 4కి 4 గ్లాసులు అనమాట, కరెక్ట్ గా సరిపోతాయి. అండ్ నేను గిన్నెలు కూడా ఎక్కువగా ఉంచుకోను, ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకుంటూ ఉంటాను. ఏదైనా ఆయిల్ జిడ్డు అయినప్పుడు మాత్రమే కడుక్కుంటాను అనమాట. ఇక్కడ అన్నం కూర అయితే ఆరినాయి, బట్ నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. ఈ రోజు చిన్న వ్లాగ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.